కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, వర్షాలకు సంబంధించి వివరాలు ఏంటి? వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. గత దాదాపు 15 రోజులుగా ఎలాంటి వర్షం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అంతే ఉక్కపోత కూడా ఉండేది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వేళలో కొంత తెరిపిచ్చినప్పటికీ నిన్న సాయంత్రం నుంచి మాత్రం ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఇటు కరీంనగర్ తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి ఈ జిల్లాలో వర్షం కురుస్తుంది. అయితే దాదాపు 2 నెలలుగా ఎలాంటి వర్షాలు కురకపోవడంతో అసలు లోయర్ మాన్నే డ్యామ్ లో చుక్క నీరు లేకుండా పోయింది. గత దాదాపు 3 నెలల నుంచి కూడా 5 టీఎంసీలు మాత్రమే ఉంది. అయితే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయంత క్రమంలో ఎల్లంపల్లి నుంచి ప్రతిరోజు నీరు తరలిస్తున్నారు. అయితే రాబోయే కాలంలో వర్షం కురుస్తుందా లేదా అనుమానంతో చాలా తక్కువగా నీటిని తరలించారు. అయితే ఏకధాటిగా నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుండటంతో అటు కడెం ప్రాజెక్టు నుంచి అంతేకాకుండా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. దీంతో భారీగా ఎల్లంపల్లికి వర్షం నీరు తరలి వస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా అటు నుంచి నీరు తేలేని పరిస్థితి. అయితే ఎల్లంపల్లి నుంచి మాత్రమే ఇటు లోయర్ మానేర్ డ్యామ్ కానీ మధ్య మానేర్ కు తరలిస్తున్నారు. అలాగే అన్నపూర్ణ, రంగనాయక సాగర్ కు ఇక్కడి నుంచే తరలించాల్సి ఉంటుంది. గత 15 రోజులుగా ఆలోచించి తరలించారు. అయితే నిన్న రాత్రి మాత్రం ఏకధాటిగా వర్షం వస్తుంది. అటు కడెం ప్రాజెక్టు నుంచి అటు పరివాహక ప్రాంతం నుంచి వస్తుండడంతో ఎల్లంపల్లికి ఏకంగా 1,00,000 క్యూసెక్ల నీరు తరలిస్తుంది. దాంతో 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 19 టీఎంసీలకు నీరు చెల్లింది. దీంతో 20 గేట్లు తెరిచి ఉదయం 7:30 నుంచి 1,00,000 క్యూసెక్ల నీటి కిందికి వదులుతున్నారు. అలాగే ఎల్లంపల్లి నుంచి ఇటు గాయత్రి, నంది పంపు ద్వారా మధ్య మానేరు తరలించాల్సి ఉంది. అయితే ఒకవేళ వర్షాలు బాగా కురిస్తే ఎక్కడైనా మోటార్లు మునిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇటు తక్కువగా తరలిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. కరీంనగర్ పట్టణంలోనూ చాలా చోట్ల రోడ్లపై నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 5 ఏళ్లుగా చెరువుల ఆక్రమణలు, ఇతరత్ర నాలాలు ఆక్రమణ జరగడంతో గత 2 ఏళ్లుగా పట్టణంలో ఇళ్లలోకి నీరు వస్తుంది. అయితే దాదాపు 4-5 నెలలుగా ఈ ఆక్రమణలు తొలగించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కొంత అవాంతరం ఉంది. అయితే సిరిసిల్ల పట్టణంలోనూ ఆక్రమణలు ఉండడంతో నిన్న రాత్రి బస్టాండ్ వద్ద ఇళ్లలోకి నీరు వచ్చింది. కరీంనగర్ లోను రహదారులపై నీరు వచ్చింది. అయితే ఎక్కడ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి దాదాపు నిన్నటి నుంచే భారీగా వర్షం కురుస్తుందని చెప్పేసి నిన్న ఉదయం భారీగా వర్షం కురిసింది. దాంతో రోడ్లన్నీ తడిసిపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒకవేళ ఇలాగే ఇంకో 24 గంటలు వర్షం పడితే మాత్రం రహదారులు తెగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఇటు మోయ తుమ్మెద వాగులోనూ ప్రవాహం వస్తుంది. అంటే ఈ సిద్దిపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిస్తే మాత్రమే లోయర్ మాన్నే డ్యామ్ కు నీరు వస్తుంది. అయితే దాదాపు 2 నెలల నుంచి ఒక చుక్క నీరు రాలేదు. నిన్న రాత్రి నుంచే 15,000 క్యూసెక్కులు మోయతు మీద వాగు నుంచి వస్తుంది. మోయతు మీద వాగు ప్రవహించాలంటే అటు సిద్దిపేట, ఇటు హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురవాల్సి ఉంది. అయితే అక్కడ కూడా నిన్నటి నుంచి వర్షం కురుస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రవాహం తరలిస్తుంది. దీంతో ప్రజలు కొంత సంతోషపడుతున్నప్పటికీ మరో 24 గంటలు ఇదే పరిస్థితులు మాత్రం ఇబ్బందులు ఏర్పడవచ్చని అనుకుంటున్నారు. ధన్యవాదాలు హాలిం.